హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు కొంచెం తెలుసుకుని మా ఇంట్లో కూడా శ్రీరామనవమి ఏ విధంగా చేశామో, మా అమ్మగారు వాళ్ళు శ్రీరాముణ్ణి ఏ విధంగా ఇంట్లో తయారు చేశారు, ఏ విధంగా కళ్యాణం చేశారు అది కూడా చూడండి. మా మదరు వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమికి కృష్ణుణ్ణి శ్రీరాముల వారిగా తయారు చేసి చక్కగా సీతామాతను అందంగా అలంకరించి ఇద్దరికి చక్కగా దండలు వేసి అమ్మవారిని చక్కగా ముస్తాబు చేసి ఈ విధంగా తయారు చేశారండి. ఇద్దరు చేతులతో పెళ్లిదండలు పట్టుకున్నట్టుగా కూడా అందంగా చేతులు అవి తయారు చేసి అమ్మవారికి అయ్యవారికి రంగురంగుల ముత్యాలతో ఈ విధంగా తలంబ్రాలు పోసి హారతి అది ఇచ్చి చూడండి, గులాబీ రంగు, నీలం రంగు ఇలా రంగురంగుల ముత్యాలతో సీతామాతకి శ్రీరాముల వారికి ముత్యాలతో మా మదరు మా ఫాదరు ఇద్దరూ కూడా తలంబ్రాలు అవి పోసి ఎంతో అందంగా ఇంట్లో దేవుళ్ళని చక్కగా అలంకరించి ముస్తాబు చేసి దేవుళ్ళకి తలంబ్రాలు పోశారు. ఇద్దరికి బాసికాలు అవి కట్టారండి, సీతమ్మ వారికి అయ్యవారికి కూడా. ఇప్పుడు నీలం తలంబ్రాలు పోస్తున్నారు, ఇద్దరూ కూడా దేవుళ్ళకి హారతులు ఇస్తున్నారు. ఇది చాలా వైభవోపేతంగా కనిపిస్తుంది కదండి. మా మదరు ఫాదర్ ఇలా చేస్తుంటే ఇళ్ళే ఒక గుడిలాగా ఆనంద నిలయంలాగా కనిపిస్తుంది. చక్కగా అరటిపళ్ళు, పానకము, పెసరపప్పు, వడపప్పు, చలివిడి ఇవన్నీ కూడా దేవుడికి నైవేద్యం పెట్టి ఇలా మా ఇంట్లోనే కళ్యాణం చేశారండి. అసలు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారండి. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.